సికింద్రాబాద్ చాచా నెహ్రూ నగర్లో శ్రీ నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణ మాస బోనాల సందర్భంగా ఆలయ కమిటీ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు వారి సహాయ సహకారాలతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బోనాల జాతర ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ మెంబర్స్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రావణ మాసంలో మా చాచా నెహ్రూ నగర్లో బోనాల కార్యక్రమము ప్రతి శ్రావణ మాసంలో జరుగుతాయి. అందుగురించే గత 32 సంవత్సరాలుగా మాకు యువతనే ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటాము. ఈరోజు కార్యక్రమాలు వచ్చేసి ఇప్పుడు తొట్టెలో మేము ఇక్కడి నుంచి కాదు, చార్మినార్ నుండి భాగ్యలక్ష్మి అమ్మవారి అక్కడ మేము తయారు చేయించి ఆడికించి మేము తీసుకొని ఈ ఊరేగింపుగా వచ్చేస్తారు. ఆడికి వచ్చినాక బన్సలాల్పేటలో నల్లపోచమ్మ దేవాలయం నుండి ఇక్కడ వరకు మరి ఒక ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చిన మన ఆడపడుచులతోటి బోనాల కార్యక్రమం, మా ఇంటికి వచ్చిన మా కూతుర్లు కానీ మా చెల్లెళ్ళు కానీ వాళ్ళతోటి బోనాలు తీసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తుంటాము. రేపు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ 32 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారి దయతోటి అందరం కూడా ఎంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క దేవాలయాన్ని కూడా మేము అభివృద్ధి దిశలోనే తీసుకెళ్తున్నాము. ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కానీ రేపు రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ రంగం తర్వాత మాకు జల్లకడవ గావుపోతరాజు కార్యక్రమం ఉంటుంది, జల్లకడవ కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాక ఆ సాయంకాలము మరి మాకు సాయంకాలం విషయంలో కూడా మేము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే దైవ సంస్కృతి హిందూ ధర్మం ఉట్టి పట్టేలా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంటాము. అన్ని భక్తి గీతాలతోటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అవి కూడా జరుగుతుంటాయి. నేను ఈ ఆలయ కమిటీకి చైర్మన్గా ఉండి కూడా మా యొక్క అధ్యక్షుడు నారాయణ గారు, చీఫ్ అడ్వైజరు మాచర్ల ప్రభాకర్ గారు, అలాగే మా యొక్క ఉపాధ్యక్షులు అరుణ్ గారు, మరి మా యొక్క సెక్రటరీ నవీన్ గారు, మా యొక్క సలహాదారులుగా పెద్దలందరూ కూడా వెంకటరాజు గారు కానీ శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటుంటారు. మేము ఇవన్నీ కూడా చేస్తుంటాము. మాకు ముఖ్యంగా ఈరోజు ఇద్దరు అంటే ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పూజా గారికి వస్తున్నాడు. ఇప్పుడు 12:30కు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనానికి ఇచ్చేస్తున్నారు. వారిని కూడా మేము ఘనంగా స్వాగతం పలకరించుకున్నాం. డివిజన్ బోనాల శుభాకాంక్షలు చెప్తున్నాము. బన్సలాల్పేట డివిజన్ వారికి బోనాల శుభాకాంక్షలు. మిత్రులు ఇప్పుడు చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఘనంగా పండుగ జరుపుకుంటున్నాము. మేము గతంలో ఎన్నో సార్లు సంతోషంగా చేసుకున్నాము, ఇప్పుడు చేసుకుంటాము. ఇప్పుడు రాఖీ పండుగ రాబోతున్నది. అలాగే అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. అలాగే ఈ టెంపుల్ అభివృద్ధి ముందు అందరకు జరగడానికి మాకు కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎంతో సహకారం ఇస్తారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.